హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ క్లాసెస్ విద్యా దృక్పథాల నుండి జైన మతం గురించి, బౌద్ధ మతము, ముస్లిం విద్యా విధానము అండ్ ఈరోజు బ్రిటిష్ విద్యా విధానం చరిత్ర గురించి అయితే మనం డిస్కస్ చేద్దామండి. విద్యా దృక్పథాల్లో మీరు స్టార్టింగ్ నుండి గమనించినట్లుగా అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ నుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే వచ్చాను. ఇంకెవరైనా క్లాసెస్ కన్నా మిస్ అయితే మాత్రం ఓన్స్ ఒకసారి ప్లేలిస్ట్ అనేది యాడ్ చేస్తాను. మీరు జాగ్రత్తగా ఫస్ట్ టాపిక్స్ నుండి ఇప్పటి వరకు మన జరిగినవన్నీ చూస్తే ఒక ఐడియా వస్తుంది. అంటే ఆర్డర్ వైజ్గా చూసుకుంటే బెటర్ అనేసి చెప్తున్నాను నేను. అండ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్రిటిష్ విద్యా విధానము, దాని చరిత్ర ఎలా ఉండేది అనేది 1 by 1 మీకు ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి. మనము లాస్ట్ ముస్లిం విద్యా విధానంలో ఏం చూస్తాం, ఇక్కడ 712 అంటే 712లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించడము అండ్ దాంతోపాటు భారతదేశంలో ముస్లిం విద్యా విధానం అనేది ప్రవేశించిందనేసి చెప్పుకున్నాం కదా. అండ్ యూరోప్లో మధ్యయుగంలో అనేక వర్ణాలు అనేవి ఉండేవండి. ఎక్కడ? యూరోప్లో. ఏ యుగంలో అంటే మధ్యయుగంలో. యూరోప్లో మధ్యయుగంలో చాలా వర్గాలు ఉండేవి. అండ్ దాంతోపాటు పరిపాలనలో కూడా ప్రజాస్వామ్యవాదులు ఒకవైపు ఉంటే రాచరికవాదులు మరోవైపు ఉండేవారు. ఇక్కడ చూడండి, మధ్యయుగంలో అనేక వర్గాలు ఉండడం కాకుండా పరిపాలనలో ఒకవైపు ప్రజాస్వామ్యవాదులు, మరొక వైపు రాచరికవాదులు ఉండేవారు. మతపరంగా చూసుకుంటే ప్రొటెస్టెంట్స్ ఒకవైపు, రోమన్ క్యాథలిక్లు మరోవైపు ఉండేవారు. ఇది మనం చెప్పుకునే బ్రిటిష్ విద్యా విధానం కాబట్టి ఇలాంటివే ఉంటాయి. సో చూడండి, ప్రొటెస్టెంట్స్ ఒకవైపు ఉంటే రోమన్ క్యాథలిక్స్ మరోవైపు ఉండేవారు. వీళ్ళందరూ కూడా మతపరంగా. మరి ఆర్థిక పరంగా చూసుకుంటే భూస్వాములు అనేవి ఒకవైపు, పెట్టుబడిదారులు మరొక వైపు ఉండేవారు. 1498 తర్వాత రోమన్ క్యాథలిక్లు మత ప్రచారం కోసము మన భారతదేశానికి వచ్చారండి. ఎప్పుడు? 1498 తర్వాత. 1498 తర్వాత రోమన్ క్యాథలిక్లు ఉన్నారు కదా. సో ఈ యొక్క మత ప్రచారం కోసము మన భారతదేశానికి వచ్చారు. 1600లో పెట్టుబడిదారులు భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించారు. ఇంపార్టెంట్ది. ఎప్పుడు? 1600లో పెట్టుబడిదారులు ఉంటారు కదా. సో వారందరూ కూడా ఈ భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్టార్ట్ చేస్తారు. భారత్లో యూరప్ విద్యా విధానం వ్యాప్తికి మొదట కృషి చేసింది ఎవరంటే పోర్చుగీస్ వారు. ఫస్ట్ యూరోప్ విద్యా విధానం అనేది, బ్రిటిష్ విద్యా విధానం అనేది ఈ వ్యాప్తి ఉంటుంది కదా. సో దానికోసము మొదటగా కృషి చేసింది పోర్చుగీస్ వారు. ఎస్ఎన్ ముఖర్జీ ప్రకారము భారతదేశంలో ఆధునిక విద్యకు ఆద్యులు ఎవరంటే పోర్చుగీస్ వారు. ఈరోజు పోర్చుగీస్ వారి గురించి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ విద్యా విధానం యొక్క వ్యాప్తి అనేది వారే చేశారు కాబట్టి. ఎస్ఎన్ ముఖర్జీ ప్రకారము భారతదేశంలో ఆధునిక విద్యలు, మనకు ఆధునిక విద్య ఉంటుంది కదా. సో ఈ ఆధునిక విద్య కూడా ఆద్యులు ఎవరంటే పోర్చుగీస్ వారు. అండ్ చరిత్ర పరంగా చూస్తే భారతదేశానికి మొదటగా వచ్చిన వారు ఐరోపా దేశస్తులు కూడా పోర్చుగీస్ వారు. ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్. మనకు ఈ విద్యా విధానం అనేది ఎలా వచ్చింది, మతపరంగా ఎలా ఉండేది, ఆర్థిక పరంగా ఎలా వచ్చింది, దీనికోసం ఎవరు కృషి చేస్తారనేది క్లియర్ అండి. సో మన కొత్తగా ఎవరైనా డిఎస్ రాసే వాళ్ళకు కూడా వెరీ నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అంటే ప్రతి పాయింట్ కూడా మనకు బిట్టు ఇచ్చే వేలో మాత్రమే చేయడం అయితే జరిగింది. మరి ఈ పోర్చుగీస్ వారి యొక్క కృషి ఎలా ఉంటుందంటే 1498లో వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గం అనేది కనుగొన్నారు. ఎప్పుడు? 1498లో వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నారు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ రోమన్ క్యాథలిక్ అతని పార్థివ దేహం దక్షిణ గోవాలోని బసిలికా ఆఫ్ బామ్ జేసస్ చర్చిలో అయితే ఉంటుందండి. సో మనకి ఇది చాలా మూవీస్లో కూడా చూసి ఉంటాము ఈ చర్చ్ గురించి. అక్కడ కూడా చాలా సినిమా షూటింగ్స్ అనేవి జరిగాయి. అండ్ గోవాలో కూడా మనకి చర్చ్ అనేది చాలా ఫేమస్. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ రోమన్ క్యాథలిక్. సో ఆయన యొక్క పార్థివ దేహం అనేది దక్షిణ గోవా ఉంటుంది కదా, బసిలికా ఆఫ్ బామ్ జేసస్ చర్చిలో అయితే ఉంటుంది. 1575లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ముంబైలోని బాంద్రా వద్ద మొదటి డిగ్రీ కాలేజ్ సెయింట్ ఆన్స్ను ప్రారంభించారు. ఆయన 1575లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియరు ముంబైలోని బాంద్రా, సో మనకు బాంద్రా అనే వద్ద మొదట డిగ్రీ కాలేజ్ సెయింట్ ఆన్స్ను ప్రారంభించారు. ఎవరండి? సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్.
అండ్ దాంతోపాటు ఇప్పుడు డెన్మార్క్ దేశస్తుల కృషి అనేది ఎలా ఉండేదంటే చూద్దాము. 1716లో మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను చూడండి ఇక్కడ జీజియన్ బాల్గ్ ట్రాంకీబార్ అనే ప్రాంతం, అంటే ఇది నాగపట్నం తమిళనాడులో అయితే ప్రారంభించారండి. సో మనము చెప్పేది ఇప్పుడు బ్రిటిష్ విద్యా విధానం చరిత్ర గురించి కాబట్టి ఎవరైతే మనకి కృషి చేశారో సో వారి గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో డెన్మార్క్ దేశస్తుల కృషి ఎలా ఉండేదంటే 1716లో మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను చూడండి జీజియన్ బాల్గ్ ఈయన ట్రాంకీబార్ అనే ప్రాంతం దగ్గర ప్రారంభించారండి. బైబిల్ను తమిళంలోకి అనువదించిన వ్యక్తి కూడా జీజియన్ బాల్గ్. బైబిల్ను తమిళంలోకి అనువదించిన వ్యక్తి జీజియన్ బాల్గ్. అండ్ బైబిల్ను తెలుగులోకి అనువదించిన వ్యక్తి కూడా బెంజమిన్ గల్స్ అండి. బైబిల్ను తెలుగులోకి అనువదించిన వ్యక్తి ఎవరు? బెంజమిన్ గల్స్. తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి వచ్చేసి జీజియన్ బాల్గ్. బట్ బైబిల్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి వచ్చేసి బెంజమిన్ గల్స్. నెక్స్ట్ బ్రిటిష్ విద్యా విధానం అండి. 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమైందని చెప్పాం కదా. అండ్ 1737లో విలియం జోన్స్ భారతీయ సాహిత్య అధ్యయనం కోసము ది బెంగాల్ ఎసిస్టిక్ సొసైటీని స్థాపించారు. 1733లో విలియం జోన్స్ భారతీయ సాహిత్య అధ్యయనం కోసము ది బెంగాల్ ఎసిస్టిక్ సొసైటీని స్థాపించారు. అండ్ 1781లో ముస్లింల కోసం కలకత్తా మద్రసా కళాశాల ప్రారంభించారు. అండ్ 1791లో హిందువుల కోసం బెనారస్ సంస్కృత కళాశాల స్థాపించడము. 1786లో మిసెస్ క్యాంపెల్ అనాథలైన స్త్రీల కోసము మద్రాస్లో అస్తలీంను ప్రారంభించారు. నెక్స్ట్ పాయింట్ చూడండి. జే విల్డర్ అనే బ్రిటిష్ విద్యావేత్త మిషనరీ స్కూల్స్ ఇన్ ఇండియా గ్రంథం రాశారు. ఎవరి ప్రకారం రాశారంటే 1792లో చార్లెస్ గ్రాంట్ ప్రకారం అండి. సో జే విల్డర్ అనే బ్రిటిష్ విద్యావేత్త మిషనరీ స్కూల్స్ ఇన్ ఇండియా గ్రంథం రాశారు. అంటే నెక్స్ట్ వన్ చూసుకుంటే చార్లెస్ గ్రాంట్ ప్రకారము భారతదేశంలో 1792లో చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ అనే బుక్ బ్రిటిష్ పార్లమెంట్లో ఈయన పంచారండి. సో మనకు చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ అనే బుక్ ఎవరు రాస్తారంటే చార్లెస్ గ్రాంట్. ఎప్పుడంటే 1792లో. ఆధునిక విద్యను అనేది బోధించాలి అండ్ దాంతోపాటు శాస్త్ర సాంకేతిక విద్యను కూడా బోధించాలి. క్రైస్తవ మిషనరీలకు ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి అండ్ బ్రిటన్ ప్రభుత్వ భారతదేశ విద్యకు బాధ్యత వహించాలి. నెక్స్ట్ పాయింట్ చూద్దాము. 1793లో విలియం వైబర్ ఫోర్స్ బ్రిటన్ పార్లమెంట్లో భారతీయ విద్యపై ఒక తీర్మానం అనేది ప్రవేశపెట్టారు. ఎప్పుడంటే 1793లో విలియం వైబర్ ఫోర్స్ బ్రిటన్ పార్లమెంట్లో భారతీయ విద్యపై ఒక తీర్మానం అనేది ప్రవేశపెట్టారు. అండ్ ఈ క్రమంలోనే వచ్చిందే మనకు 1813 చార్టర్ చట్టం. అండ్ ఈ చట్టము భారతదేశంలో అన్ని స్థాయిలకు విద్యకు ₹1,00,000 అనేది కేటాయించింది. ఎక్కడంటే తెలంగాణ అండ్ గురుకుల పాఠశాలకు. సో ఈ చార్టర్ చట్టం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అండ్ ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామనేది ఒకసారి రిమైండ్ చేసుకుందాము. బ్రిటిష్ విద్యా విధానము అండ్ నెక్స్ట్ డెన్మార్క్ యొక్క దేశస్తుల కృషి ఎలా ఉండేది, పోర్చుగీస్ వారి యొక్క కృషి ఏంటి, అండ్ బ్రిటిష్ విద్యా విధానం చరిత్ర ఏంటి అనేది క్లియర్ కట్గా మీకు ఈ వీడియోని 1 or 2 times రిపీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సో మనకు ఇయర్స్ ఇస్తున్నారు ఇక్కడ. సో ఇయర్స్ ప్లస్ ఎవరైతే దీనికి ఈ విద్యా విధానానికి కృషి చేసిన వారు ఉన్నారో సో వారికి సంబంధించినది అండ్ వారు రాసిచ్చిన పుస్తకాలు కానివ్వండి. సో విద్యను అనేది ఎలా బోధించాలి, ఎంతవరకు దాన్ని ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది డీటెయిల్గా మీకు అనేది అర్థమవుతుంది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి. వీడియోగా నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో వాటిని వన్స్ ఒకసారి చూడండి. ఇంకా రేపటి క్లాస్లో మనము చార్టర్ చట్టం గురించి అయితే నేర్చుకుందాం.